అంటే ఎంపీగా గెలిచిన మీరు తొలినాళ్ళల్లో అయితే టీడీపీ వైపు వెళ్ళాలనుకున్నారు, అదే గందరగోళం అంతా జరిగింది. ఆ గందరగోళంలోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారితో కమ్యూనికేషన్స్ పరంగా మీకు కొద్దిగా గ్యాప్ ఉంది, అందువల్లనే మీలో ఒక చురుకుదనం తగ్గింది అన్న విమర్శలు ఉన్నాయి. అలా ఏం లేదండి. అంటే మీరు ఒకటి చూడండి, ఒక పక్కన నేను యాక్టివ్గానే ఉన్నాను అనేసి ఒక పక్కన అంటున్నా. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 17th May we won అండ్ 26th నరేంద్ర మోదీ గారి ప్రమాణ స్వీకారం టైంలోనే 24th 25th May. ఒక అంశాన్ని మనం తెర మీద తీసుకుంటే ఒక్క నిమిషం మేడం, ఇక్కడ ఒక అంశాన్ని అంటే మీరు ఒక ఎంపీగా యాక్టివ్గా ఉంటున్నారు, వైసీపీ కార్యక్రమాల్లో మందగమనాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఇక్కడ ఎంపీ పరిస్థితి వేరు, పార్టీ కార్యక్రమాలు వేరు. ఒక ఎంపీగా మీరు పదవి ఉంది కాబట్టి దూసుకుపోతున్నారు అనేది ఒక వర్షను. అదే ఎంపీ ఎక్కడ వైసీపీలో ఉన్నారు కాబట్టి ఆ వైసీపీ కార్యక్రమాల్లో పెద్దగా చొరవ చూపట్టడం లేదు అన్నది ఒక వాదన. అంటే అలా ఏం లేదండి, బికాజ్ ఐఎమ్ న్యూ కమర్. ఓకే, ఒక కొత్తగా వచ్చిన నేను పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చి పార్టీలో దూసుకుపోయేంత అది రావాలి అంటే ఫస్ట్ నేను పార్టీలు కూడా ఏ విధంగా ఫంక్షన్ అవుతాయి, ఎలా చేస్తారనేది ఒకటి నేర్చుకోవాలి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారితోటి విభేదాలు లేవు, ఆ గ్యాప్ లేదు. ఎప్పటికీ నేను వెళ్ళినా కూడా నా పొజిషన్, నా రెస్పెక్ట్, నాకు ఉండాల్సిన ఒక ఇంపార్టెన్స్ నాకు ఉంది పార్టీలో. అది మటుకు ఆల్వేస్ ఐ హ్యావ్ దట్. మీరు ఎంపీ కాకముందు నుంచి కూడా బుట్టా రేణుకా గారు అంటే ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అన్నది ఒకవైతే ఒక మంచి పదం ఉంటుంది, ఒక మంచి అంశం, ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా మీరు పేరు పొందారు. అయితే పార్టీ పరంగా మీరు కొద్దిగా చొరవ తీసుకోవచ్చు, మన దాంట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు కొద్దిగా చొరవ తీసుకోవచ్చు కదా మీరు. అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాల్లో చొరవ తీసుకునే దానికి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, అడ్మినిస్ట్రేషన్ మేబీ ఓవరాల్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ సేమ్ స్కిల్స్ ఉంటాయి, కానీ ఒక వ్యవస్థకి ఇంకొక వ్యవస్థకి డిఫరెన్స్ ఉంటుంది. ఈ పొలిటికల్గా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది అనేది ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా. సో మనకి ఈ అవగాహన లేకుండా మనం అందులో వెళ్ళి మనం ఏదో చేయాలనుకోవడం ఇది. బట్ ఆఫ్ కోర్స్ ఎట్ ద సేమ్ టైం నేను వెళ్ళి నేర్చుకోగలుగుతాను, అక్కడ వెళ్ళి నేర్చుకొని చేయగలుగుతాను. సో ఆ ఇనిషియేటివ్ కొంచెం మేబీ ఇట్స్ నాట్ పార్టీ పరంగా అధినేతది కాదు, మేబీ నా వైపు నుంచి నేను ఇనిషియేటివ్ చూపించలేదేమో అక్కడ. మీకు జగన్ గారికి గ్యాప్ ఉందనడానికి ఒక బలమైన కారణాలు కూడా చెప్తున్నారు. కర్నూలు 2 నెలల క్రితము జగన్మోహన్ రెడ్డి కర్నూలులో దీక్ష కూడా చేశారు. ఆ దీక్ష సందర్భంలో ప్రోటోకాల్ ప్రకారము అందరి పేర్లు పిలిచిన వైసీపీ వారివి, ఎంపీగా ఉన్న మీ పేరు మాత్రము ఆయన పిలవలేదు అంటున్నారు. దానికి మీ సమాధానం మేడం? ఇస్ ఇట్ హ్యాపెన్? అలా అయిందా? నాకు గుర్తులేదండి. నేను ఇలాంటివన్నీ పట్టించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టించుకోరా, ఆయన పిలవలేదని ఏమన్నా? నాకు అంటే నేను పట్టించుకోను కాబట్టి నేను నోటీస్ కూడా చేయలేదు. మీరు అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏ మీటింగ్లో ఎప్పుడు మాట్లాడలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు అనేది నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. బట్ జనరల్ నేను నా పేరు చెప్పారా, నా పేరు చెప్పలేదా, నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారా లేదా అంటే నేను అంత పట్టించుకోనండి. టీడీపీ వైపు మీరు తొంగి చూశారనే ఉద్దేశంతోనే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు పార్టీలో అంటున్నారు. ఈ వాదనకు మీరు అంటే ఈ విమర్శలు చేసే వారికి మీరు ఇచ్చే సమాధానం? అటువంటిది ఏమీ లేదండి, ఇవన్నీ రూమర్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నా పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం, ఒక ప్రాధాన్యత ఉంది. అంటే ఎప్పుడైనా ఏదైనా ఇస్తే ఒక వర్క్ అనేది ఇస్తే తను చేయగలుగుతుంది అని ఒక నమ్మకం కూడా ఉంది ఆయనకి. అవన్నీ ఒక రూమర్స్, దెర్స్ నథింగ్ అట్లాంటి సార్ట్ ఆఫ్ ఏదీ లేదు. బట్ మేబీ నేను కూడా పొలిటికల్గా ఆ ఇనిషియేటివ్ చూపించలేదు కాబట్టి, పొలిటికల్గా నాకు అలాంటి ఆసక్తి ఉందా లేదా, లేకపోతే నేను పార్టీ పరంగా అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్మెంట్ అవుతానా లేదా అనేది కూడా అన్నకు కూడా తెలియదు కాబట్టి ఇట్స్ లైక్ న్యూట్రల్గా ఉంది అంతే. నేను కర్నూలు ఎంపీ బుట్టా రేణుక. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.